బకెట్ల కొద్దీ బుర్ర తీసుకొచ్చి జగన్ సర్కార్ మీద చిమ్ముతున్నటువంటి వేళ ఈనాడు ఆంధ్రజ్యోతి దాని కౌంటర్ సాక్షిలో తుడుపుకునే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళ వార్తల ద్వారా. ఇందులో ఏది నిజమన్నది జనాలే చెప్పాలి. నాకున్న అవగాహన నేను చెప్తూ ఉంటా, కానీ జనాలు చెప్తే తెలుసుకోవాలనుకుంటున్నాను. అందులో వైద్య విద్యకు సంబంధించి ఒకటి, వైద్య విద్యను డిమాండ్ ఉన్న వ్యాపార వస్తువుగా పరిగణించిన వ్యక్తి మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అని ఏపీ మెడికోస్ పేరెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ అలా వెంకటేశ్వర్లు విమర్శించారు. రాష్ట్రానికి అత్యధిక కాలం సీఎంగా పనిచేశానని చెప్పుకున్న ఆయన రాష్ట్రంలో అత్యధిక ప్రైవేటు విద్యా కళాశాలకు అనుమతులు ఇచ్చి వైద్య విద్యా వ్యాపారాన్ని ప్రోత్సహించారన్నారు. 2019లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైద్య విద్యకు ప్రాధాన్యం పెరిగిందన్నారు. గతంతో పోలిస్తే వైద్య విద్యా రంగంలో అనేక మార్పులు వచ్చాయన్నారు. ప్రభుత్వ వైద్య రంగంలో రాష్ట్రంలో వచ్చిన మార్పుల్ని డాక్టర్ అలా సాక్షితో పంచుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎదురుమల్లి జనార్దన్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో 4 ప్రైవేట్ కళాశాలకు అనుమతులు ఇస్తే మేము అప్పట్లో నిరసన ఉద్యమాలు చేసాం. వైద్య విద్యను ప్రైవేట్ పరం చేసి వ్యాపారం చేయొద్దని పోరాటం చేశాం. మా పోరాటానికి అప్పట్లో చంద్రబాబు మద్దతు ఇచ్చారు. తీరా ఆయన సీఎం అయ్యాక రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో కాకుండా ప్రైవేట్ వైద్య కళాశాలను ప్రోత్సహించారు. మరోవైపు 2014లో ఆయన సీఎం అయ్యాక సామాన్య విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసేలా చర్యలు తీసుకున్నారు. అప్పటి వరకు రాష్ట్రంలో బి కేటగిరీ ఎంబీబీఎస్ ఫీజు 2.5 లక్షలు ఉంటే అమాంతం ఆ ఫీజును పెంచారు. బి కేటగిరీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పీజీ మెడికల్ సీట్ని 5 లక్షల నుంచి 25 లక్షలకు పెంచారు. ఇది సామాన్య విద్యార్థులకు ఎంతో నష్టం జరిగింది. అదే 2019లో జగన్ ప్రభుత్వం కొలువు తీరాక సంస్కరణలు చేపట్టారు. ఈ క్రమంలో టీడీపీ ప్రభుత్వంలో గణనీయంగా పెంచిన ఎంబీబీఎస్ మెడికల్ ఫీజులను తగ్గించారు. అప్పటి వరకు 25 లక్షలు ఉన్న పీజీ బి కేటగిరీ ఫీజును 8 లక్షలకు తగ్గించారు. ఎంబీబీఎస్ ఫీజుల్ని తగ్గించారు. మరి అది ఎంత తగ్గించారో రాయలేదు వీళ్ళు. పీజీ జాయిన్ అయిన విద్యార్థులకు స్టైఫండ్ రూపంలో కోర్సు పూర్తయ్యేసరికి 6 లక్షల వరకు వస్తుంది. ఈ వెసులుబాటుతో సామాన్య విద్యార్థులకు బి కేటగిరీ సీట్లు అందుబాటులోకి వచ్చినట్టయింది. మరోవైపు సీఎం జగన్ ప్రభుత్వం ఫీజు తగ్గించడానికి సవాల్ చేస్తూ టీడీపీకి చెందిన మాజీ మంత్రి నారాయణకి చెందిన నారాయణ మెడికల్ కాలేజీ కోర్టుకు వెళ్ళింది. ఒక్కసారిగా అంత పెద్ద ఎత్తున ఫీజులు ఎలా పెంచుతారని కళాశాల యాజమాన్యం తీర్పు పట్ల కోర్టు సైతం విస్మయం వ్యక్తం చేసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని సమ్మతిస్తూ హైకోర్టు తీర్పును వెల్లడించింది. ఆ తీర్పును సవాల్ చేస్తూ నారాయణ మెడికల్ కాలేజీ సుప్రీంకోర్టుకు వెళ్ళింది. సుప్రీంకోర్టు పిటిషనర్కి చివాట్లు పెట్టింది. వైద్య విద్య అంటే వ్యాపారం కాదని గుర్తుంచుకోవాలని హెచ్చరించడమే కాకుండా 5 లక్షల జరిమానా విధించింది. అలాగే వైద్య విద్య ప్రవేశాలు జనరల్ కేటగిరీ నుంచి సీటు సాధించిన రిజర్వ్ విద్యార్థి తన రిజర్వేషన్ కోటాలో మెరుగైన కళాశాలను ఎంచుకుంటే ఆ ఖాళీ అయిన సీటుని అదే రిజర్వేషన్ కేటగిరీ విద్యార్థితో నింపాలని జీవో 550 చెప్తోంది. ఈ జీవోని చంద్రబాబు ప్రభుత్వం అమలు చేయలేదు. ఈ చర్యతో 1000 మంది బీసీ విద్యార్థులు నష్టపోయారు. జీవో అమలుపై మేము సుప్రీంకోర్టు వరకు పోరాటం చేశాం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక కోర్టు మార్గదర్శకాల ప్రకారం 6 ఉన్నతాధికారులతో కమిటీ వేశారు. ఆ కమిటీ నివేదిక ప్రకారం దేశంలో ఏ రాష్ట్రంలో లేనట్టుగా వైద్య విద్యా ప్రవేశాల్లో పారదర్శక విధానాన్ని ప్రవేశపెట్టారు. 1 టైం ఆల్ ఆప్షన్ విధానాన్ని ప్రవేశపెట్టి బీసీలతో పాటు మెరిట్ విద్యార్థులకు ఎంతో మేలు చేశారు. పీజీ ప్రవేశాల జీవో 550ని అమలు చేయాలని మేము కోర్టుకు వెళ్ళగా తమకు ఎటువంటి అభ్యంతరం లేదని స్పష్టం చేసి ఈ ప్రవేశాల కోసం ప్రత్యేకంగా జీవో జారీ చేసి అమలు చేస్తున్నారు. కరోనా సమయంలో సైతం ఏ ఒక్క విద్యార్థికి నష్టం జరగకుండా అడ్మిషన్లు చేపట్టారు. భవిష్యత్తులో వైద్య విద్య ప్రవేశాలు ఉత్పన్నమయ్యే సమస్యల పరిష్కారానికి నిపుణులతో కూడిన పర్యవేక్షణ కమిటీని ఏర్పాటు చేస్తే బాగుంటుందని భావిస్తున్నాను అన్నటువంటి పాయింట్ చెప్పుకొచ్చారు. ఇది నిజమా కాదా అన్నది వైద్య విద్య చదువుతున్నటువంటి విద్యార్థులు చెప్తే బాగుంటుంది.